పాత్రికేయులు, అదేవిధంగా గురుతుల్యులు సుధాకర్ గారు, ఆయన డర్బన్ వెళ్ళొచ్చారు. ఆయన ముందు మనం చిన్నవాళ్ళం. యాక్చువల్ డర్బన్ దక్షిణాఫ్రికా పోయొచ్చారు. దళిత మహాసన కంచైలయ్య గారు, సుధాకర్ గారు వీళ్ళంతా దక్షిణాఫ్రికా పోయి అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా వేదికైనటువంటి మా స్థానిక ఎస్ఐ గారు వరప్రసాద్ గారు, శీలం ప్రభాకర్ అన్న గారు, బౌద్ధ మహాసభ రాష్ట్ర నాయకులు సంజీవ్ గారు, ప్రొఫెసర్ సాబ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా కింద ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. నరసింహ గారు కానీ, ఎక్స్ జెడ్పీటీసీ గారు, రమేష్ గారు, తర్వాత మన అమ్మనగల్ మండలం నుంచి వచ్చిన సర్పంచ్ గారు మంగళపల్లి, ఇతర ఎంపీపీలు కూడా వచ్చారు. మిడ్జిల్ నుంచి, మాడుగుల నుంచి, కలవకుట్టిన ఎంఆర్పిఎస్ నాయకులు. పేరు చాలామంది తెలియదు, పేరున అందరికీ. అదేవిధంగా బుద్ధిస్టు నాయకులు, అంబేద్కరిజం యువకులు అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి ఇంతకుముందు మన ఎస్ఐ గారు చెప్పినట్లు అంబేద్కర్ లైఫ్ స్టైల్ మీద నాకు ఇది ఆల్ ఇండియా లెవెల్లో అంబేద్కర్ లైఫ్ స్టైల్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బుద్ధిజం అనే టాపిక్ మీద క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు నేషనల్ వైడ్. అందులో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పార్టిసిపేట్ చేశారు. సో అందులో మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ 20,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, క్యాష్ ప్రైజ్. అక్కడ క్యాష్ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, నేషనల్ వైడ్ రావడం, అది కూడా అంబేద్కర్ యొక్క 125వ జన్మదినోత్సవం సందర్భంగా లక్నో యూనివర్సిటీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నో యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ ఫౌండేషన్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేశారు. సో అందుకని నేను అనుకుంటా ఇది వచ్చింది కాబట్టి సరే ఈ మాట్లాడడానికి నాకు కూడా అర్హత ఉంది ఈ డయాస్ మీద నుంచి అని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు మాట్లాడేది, ఒక భారతదేశ చరిత్ర చదివిన విద్యార్థిగా నేను మాట్లాడదలుచుకున్నాను. ఒక అంబేద్కరిజం పుస్తకాలు 50 పుస్తకాలు పైగా చదివినటువంటి ఒక సాధారణ విద్యార్థిగా మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ అదేవిధంగా కొంతమంది ఫైర్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా వచ్చారు సంగారెడ్డి నుంచి, వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేసినందుకు మొదటగా సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్లు స్కూల్ లెవెల్లో కూడా మనం ఇప్పుడు ఆయనకి ఈ ప్రోగ్రామ్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ కొల్లాపూర్ ఏరియాలో నిర్వహించారు కాబట్టి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉపయోగపడ్డది కాబట్టి ఈరోజు ఒక యూనిఫామ్ వేసుకొని ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఆయన కావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సరే, మనం టాపిక్ వచ్చేసినట్లయితే బుద్ధుని మార్గం, పూలే అంబేద్కర్ యొక్క ఆలోచన అనేది టాపిక్. సో మనకందరికి తెలుసు, భారతదేశ చరిత్రలో మొదటగా బౌద్ధ మతం 2500 సంవత్సరాల క్రితం బౌద్ధ మతం ఉత్తర భారతదేశంలోని బుద్ధుడు లుంబిని అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో ఆయన సిద్ధార్థుడు బుద్ధుడిగా అవతారం చెందాడు. బుద్ధుడు ఒక పెద్ద రాజ్యానికి యొక్క రాజు, చక్రవర్తి. అట్లాంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కానీ రాజ్యం మొత్తాన్ని కూడా సన్యాసం వదిలేసి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది, లుంబిని నుంచి. దాన్ని ఏమంటారంటే భారతదేశ చరిత్రలో బుద్ధిస్టు పరిభాషలో, పాలీ భాషలో బుద్ధుని యొక్క మహాభినిష్క్రమణం అన్నట్టు. అక్కడి నుంచి బయలుదేరి సారనాథ్కి వెళ్ళటం జరిగింది. సారనాథ్లో ఆయనకి బుద్ధగయకు పోవడం జరిగింది. ఫస్ట్ బుద్ధగయలో ఆయనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత అక్కడ బౌద్ధ మతాన్ని ఆయన స్థాపిస్తూ అష్టాంగ మార్గాన్ని, తర్వాత త్రిరత్నాలను ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి సారనాథ్లో ధర్మచక్ర పరివర్తన, భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక భారతదేశం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండే విధంగా ఒక చిహ్నాన్ని ఇచ్చాడు. ఏంటిది అదంటే ధర్మచక్రం. భారతదేశ జాతీయ జెండాలో మధ్యలో ధర్మచక్రం ఉంటుంది. అది ఎక్కడి నుంచి తీసుకోబడ్డదంటే బుద్ధుని యొక్క వాస్తు శిల్పశైలి. అది సారనాథ్లో ఉన్నటువంటి ధర్మచక్రాన్ని భారత జాతీయ చిహ్నంగా 3 సింహాలు డైలాగ్ ఉంటుంది కదా పోలీస్ స్టోరీ,
కనిపించే 3 సింహాలు కనపడని 4వ సింహేరా పోలీస్ అన్నట్లు సారనాథ్లో 4 సింహాల యొక్క స్తూపాన్ని కూడా భారతదేశం యొక్క జాతీయ చిహ్నంగా సారనాథ్ నుంచే తీసుకున్నారు. సో ఆ సారనాథ్ అంత ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన భారతదేశం నుంచి కూడా అప్పుడు ఇప్పుడు కూడా బుద్ధిస్ట్ యొక్క ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడికి ఎక్కువ పోతారంటే ఈ 4 ప్లేసెస్. ఒకటి లుంబిని, బుద్ధగయ, సారనాథ్ అండ్ కుషినార్. కుషినార్ అనేది ఆయన చనిపోయినటువంటి ప్లేస్. దాన్ని ఇక్కడ ధర్మచక్ర పరివర్తనం అయిపోయిన తర్వాత చివరిగా లాస్ట్లో కుషినార్లో ఆయన దాదాపు 80 సంవత్సరాల పైబడిన వయసులో మహాపరినిర్యాణం పొందాడు. మహాపరినిర్యాణం అంటే శాశ్వత విశ్రాంతి తీసుకోవడం. సో అక్కడ కుషినారులో ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన స్థాపించినటువంటి బౌద్ధ మతం తర్వాత కాలంలో కనిష్కుడు, ఒక అరిష్యుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నటువంటి నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు, తర్వాత అంగాంగుడు, ధర్మకీర్తి, వసుబంధు, వీళ్ళందరూ కూడా భారతదేశ చరిత్రలో బౌద్ధాన్ని 3 పువ్వులు 6 కాయలుగా విస్తరింపజేశారు. సో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో స్థాపించినటువంటి బౌద్ధం క్రీస్తు శకం 11వ శతాబ్దం అంటే దాదాపు 1500 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో బౌద్ధ మతం ఉంది. ఏదో 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు. ఈ 1500 సంవత్సరాలు ఉన్నటువంటి బౌద్ధాన్ని ముస్లిం దండయాత్రలు భారతదేశ చరిత్రలో 7వ శతాబ్దం నుంచి మహమ్మద్ బీన్ కాసిం, మహమ్మద్ గోరి, మహమ్మద్ గజని వరుస దండయాత్రలు జరిగినాయి భారతదేశం వాయువ్య ప్రాంతం నుంచి. వాటి దాటికి తట్టుకోలేక బౌద్ధం జన్మభూమైనటువంటి భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. భారతదేశం చాలా మతాలకు పుట్టినిల్లు. హిందూ మతంతో పాటుగా మనం హిందూ మతం ఒకటే తెలుసుకున్నాం. బౌద్ధ మతం, జైన మతం, సిక్కిజం ఇవన్నీ కూడా భారతదేశంలోనే పుట్టింది. భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం వలస సముద్రం దాటి వెళ్ళిపోయింది. శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలైనటువంటి సుమత్ర, జావా, బోరోబోద్, తైవాన్, చైనా, టిబెట్ చాలా దేశాలు విస్తరించాయి. అంతర్జాతీయ మతం. ఈరోజు సింగపూర్లో ఉన్నటువంటి అధికార మతం ఏదంటే బౌద్ధం. మలేషియా ఎందుకు పోయిందంటే బౌద్ధం క్షీణ దశలో ఉన్నప్పుడు ఒక శంకరాచార్య కేరళ నుంచి కాలడీలో జన్మించినటువంటి ఒక శంకరాచార్య భక్తి ఉద్యమంలో భాగంగా బ్రాహ్మణోద్యమాన్ని, వైదిక మతాన్ని సంస్కరించడంలో భాగంగా బౌద్ధానికి వ్యతిరేకంగా ఆయన కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో 4 చోట్ల శక్తిపీఠాలని స్థాపించడం జరిగింది. పూరిలో, ద్వారకాలో, కాశ్మీర్లో, తర్వాత కన్యాకుమారి 4 ప్రాంతాల్లో కూడా శక్తిపీఠాలను స్థాపించి బౌద్ధానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. ఆయన ఒక్కడే కాదు, తర్వాత వచ్చినటువంటి హిందూ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో స్లోగా ప్రతి దాన్ని కూడా ఈవెన్ బోధి వృక్షాన్ని కూడా వదలకుండా కాల్చివేసింది. శిల్పశైలి బౌద్ధ మతంలో భారతదేశంలో ఈ బౌద్ధం యొక్క శిల్పశైలి పక్కన పెడితే భారతదేశ ప్రాచీన కాలంలో శిల్పశైలి చాలా తక్కువ. గాంధార శిల్పశైలి అంటారు. గాంధార శిల్పశైలి బుద్ధుడికి మనకు కనిపించే విగ్రహాలన్నీ కూడా గాంధార శిల్పశైలి. సో ఈవెన్ శిల్పాలను కూడా వదలకుండా తలకాయలు కట్ చేసి, చేతులు కట్ చేసి, మనకి ఎక్కడ కనిపెట్టి చూడండి, మనకి ఎక్కడెక్కడ విగ్రహాలు కాళ్ళు చేతులు కట్ చేసో లేకపోతే మొండెం తల కట్ చేసో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే విదేశీ దురాక్రమణ యొక్క దాడులు, తర్వాత వైదిక మతం యొక్క ఎదురుదాడి. మనకి ఎగ్జాంపుల్గా ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా దొరికినటువంటి బమియన్ బౌద్ధ విగ్రహం, ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి బౌద్ధ విగ్రహం ఎక్కడ బయలుపడ్డది? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్. అంటే భారతదేశం ఈ రోజు ఉన్నట్లు ఇన్ని దేశాలు కాదు. భారతదేశం యొక్క వెళ్ళలు అశోకుడు పరిపాలించినటువంటి కాలంలో మౌర్య చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ బర్మా, ఇప్పుడున్నటువంటి మయన్మార్, బంగ్లాదేశ్, టిబెట్, నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా భారతదేశంలో భాగం. దాన్ని అప్పుడు ఏమన్నారంటే జంబూ ద్వీపం అని. ఆ భారతదేశం మొత్తాన్ని కూడా చక్రవర్తి అశోకుడు. ఎందుకు చెప్తారంటే మౌర్యులు మొట్టమొదట బౌద్ధాన్ని ఎత్తుకెత్తుకున్న వాళ్ళు ఎవరంటే మౌర్య చక్రవర్తి. భారతదేశం యొక్క మీద ప్రేమతోటి మా కొడుకు కూడా మౌర్య అని పేరు పెట్టి, చిన్న పేరు మౌర్య.
చరిత్ర మీద ఉన్నటువంటి ప్రేమ లాంటిది. సో మౌర్యుల కాలంలో బౌద్ధ మతం పరిడవిల్లి. చంద్రగుప్త మౌర్య, బిందుసారుడు యొక్క కుమారుడు ఎవరు? అశోక చక్రవర్తి. వెనకుంది కదా, మనం పిల్లగాడు అడుగుతాడు ఈయన ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. అశోక చక్రవర్తి, అశోక ద గ్రేట్. ఈయన బౌద్ధ మతం స్వీకరించకంటే ముందు ఒక పెద్ద యుద్ధం జరిగింది, కళింగ యుద్ధం. కళింగ యుద్ధంలో ఒరిస్సాలో ఉన్న కళింగులు ఎవరంటే ఒరిస్సా బేసికల్ కోస్టల్ ఏరియా. ఆగ్నేయ ఏషియాల దేశాల నుంచి రవాణా ఏది కావాలన్నా కూడా ఒరిస్సా నుంచి జరగాలి. ఒరిస్సాని ఎట్లయినా చేపట్టాలనే ఉద్దేశంతో దాని మీద దండయాత్ర చేస్తాడు అశోకుడు. అప్పుడు దాదాపు 1,00,000 మంది ఆ కళింగ యుద్ధంలో చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా 1,00,000 మంది ఒక యుద్ధంలో చనిపోవడం అనేది మొదటిసారి. అంతమంది చనిపోయిన తర్వాత మొత్తం యుద్ధరంగం మొత్తం రక్తపాతంతో నిండుంటే ఆయనని ఒక బౌద్ధ భిక్షు వచ్చి అడుగుతాడు, నువ్వు రైట్ కళింగ యుద్ధంలో గెలిచావు, నీకు భారతదేశం మొత్తం కళింగ ప్లేస్ ఒక్కటే మిగిలిపోయింది, అది కూడా వచ్చింది నీకు, నువ్వు అన్నిటినీ గెలిచావు కానీ మానవ హృదయాలను మాత్రం గెలవలేకపోయినావు కదా అని అంటాడు. యుద్ధం ద్వారా గెలిచావు, 1,00,000 మంది చనిపోయినారు, చిన్నపిల్లలు అనాథలు అయిపోయినారు అని చెప్పారు. అప్పుడు ఆయన జ్ఞానోదయం అయ్యి అరే అని చెప్పేసి కత్తిని వదిలేసి వెంటనే బౌద్ధ మత స్వీకారం చేయడం. మొగలిపుత్ర తిష్య అనే గురువు ఆధ్వర్యంలో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంకా వెనకకి తిరిగి చూడలేదు. ప్రత్యేకంగా ధమ్మ మహాపాత్ర అనే ఉద్యోగుల్ని, ఇప్పుడు ఏదైతే ఎంఆర్ఓస్ ఇట్లా ఉన్నారో ఏదైనా ప్రచారం చేయడానికి, లేదా ఎండిఓస్, అప్పుడు ఉన్నటువంటి బ్యూరోక్రసీని ఆయన అప్పట్లో ఆ రోజులు 2,000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాడు. ధర్మ మహాపాత్రలను సృష్టించిన తర్వాత ఈయన కన్న కొడుకుని కూతురు రాజ్యం అప్పచెప్పకుండా శ్రీలంకకి వెళ్ళి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి పంపించాడు. ఎక్కడ సార్నాథు లుంబిని, ఎక్కడ మగధ రాజధాని పాటలీపుత్రం, ఎక్కడ శ్రీలంక. ఆ రోజుల్లో గుర్రాల మీద ఎడ్ల బండి మీద పోవాలి. దాదాపు 3,000 కిలోమీటర్లు శ్రీలంకలో వచ్చి ఆయన కొడుకు మహేంద్రుడు, ఆయన కూతురు పేరు ఎవరు? సంగమిత్ర. వీళ్ళిద్దరిని శ్రీలంకకు పంపిస్తే శ్రీలంకలో బౌద్ధ మతాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున కూడా శ్రీలంకలో బౌద్ధం వేళ్ళును. దానికి కారణం ఏంటంటే ఆ రోజు అశోకుడు నాటినటువంటి బీజాలు. ఆయన పంపిస్తూ వాళ్ళ కూతురుతో పాటు కూడా ఒకటి పంపిస్తాడు. ఏంటో చెప్పగలుగుతారా? కుండలో ఒక బోధి వృక్షం యొక్క కొమ్మని తెంచి పంపిస్తాడు. ఇప్పుడు హరితహారం పెడుతున్నాం కదా, అప్పట్లోనే అక్కడ బుద్ధగయలో ఉన్నటువంటి బోధి వృక్షాన్ని తెంపి కొమ్మని పంపిస్తాడు శ్రీలంక. ఈరోజు కూడా కొలంబో పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు, ఆ బోధి వృక్షం ఇంకా 2000 ఇయర్స్, అంటే ఎక్కువ అతి ప్రాచీనమైనటువంటి బోధి వృక్షం అక్కడే. సో ఇప్పటికి కూడా దాన్ని పూజిస్తారు పూర్వీకులు. సో ఇదంతా బౌద్ధం. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి బౌద్ధం ఆచార్య నాగార్జునుని కాలంలో అమరావతిలో కానీ, తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతున్నాయో చాలా చోట్ల బౌద్ధ విహారాలు స్టార్ట్ అయ్యాయి. అశోకుని టైంలో 84,000 బౌద్ధ స్తూపాలు, విహారాలు కట్టించారు. చెట్ల పక్కన ఏదైతే మనం అశోకుడు అని చెట్ల పక్కన, రోడ్ల పక్కన చెట్లు నాటించిందని ఒకటే తెలుసు, ఇదంతా తెలియదు మనం. సో ఆయన ఈ విధంగా బౌద్ధాన్ని వ్యాప్తి చేయడం. తర్వాత వచ్చినటువంటి కనిష్కుడు, వీళ్ళంతా కూడా బౌద్ధాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి బౌద్ధ సంగీతులు కండక్ట్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత చైనా నుంచి వియాన్సాంగ్, తర్వాత పాహియాన్, ఇలా చరిత్రకారులు భారతదేశానికి వచ్చి అసలు ఎక్కడ ఏ కింగ్డమ్లో ఎలా బౌద్ధిజం ఉంది, బౌద్ధ విహారాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. పాహియాన్ అయితే చాలా రోజులు తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, తక్షశిల, నలంద, విక్రమశిల అని అతి ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయం. మనం చెప్పుకుంటున్నటువంటి గొప్ప హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మొన్నటి దీని వయసుతో పోలిస్తే మొన్న 800-1000 సంవత్సరాల లోపు పుట్టినటువంటి బ్రిటన్లో కానీ అమెరికాలో. బట్ ఒక తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీలు 2000 సంవత్సరాలు దాటిపోయాయి.
చైనా నుంచి, టిబెట్, జపాన్ల నుంచి ఒక 5,000, 10,000 మంది వచ్చి చదువుకునేవారు మన దగ్గర భారతదేశం. సో వాని మీద కూడా ఉన్న కషితోటి ముస్లిం చక్రవర్తులు దండయాత్ర చేసినప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి దాదాపు 800-900 గ్రంథాలను కూడా కాల్చేయడం జరిగింది దండయాత్ర జరిగినప్పుడు. సో ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా మనం బౌద్ధిజాన్ని తర్వాత కాలంలో స్లోగా తగ్గిపోయింది. సో మనం ఈ వేదికల ద్వారా దాన్ని ప్రచారం చేసి, ఎందుకంటే అది భారతదేశంలో పుట్టినటువంటి మతం అది. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధిజాన్ని ఎందుకు స్వీకరించిన కారణాలు ఇవే అన్ని. ఆయన అనుకుంటే ఇస్లాం మతం స్వీకరించవచ్చు, హిందూజం వదిలిపెట్టి. చాలామంది ఇస్లాం మతం నిజాం నవాబు ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1945లో. టిఎస్ వెంకట్రావు మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. తర్వాత భాగ్యరెడ్డి వర్మ, వీళ్ళంతా హైదరాబాద్లో దళితోద్యమాన్ని చేతబడినవారు. మద్రాసులో ఈవి రామస్వామి నాయకర్ లాగా, పెరియార్ లాగా. సో వీళ్ళు ఒక మహాసభను ఏర్పాటు చేస్తారు విక్టరీ ప్లే గ్రౌండ్లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చారు హైదరాబాద్. సో అప్పుడు నిజాం నవాబు ఒక దూతను పంపిస్తారు, ఒక రాయబారి, ఇస్లాం మతంలో చేరారు, మీకు 5 కోట్ల రూపాయలు ఇస్తాం ఈ ఇస్లాం మత ఉద్ధరణకి మీకు పర్సనల్గా. తర్వాత హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, పర్మనెంట్ శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా ఇస్తాం అని చెప్పేసి ఒక పంపించడం జరిగింది. ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నటువంటి, ఆయన ఒక్కడే కాదు, బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి 7 కోట్ల ప్రజానికం ఆ రోజు, అస్పృశ్యులు, దళితులు, బహుజనులు. సో సిక్కు మతం వాళ్ళు వచ్చారు పంజాబ్ నుంచి, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ఆయన అన్నాడు ఒక మీటింగ్లో, సిక్కు మతం మీటింగ్లో, సోదరభావం సమానత్వంలో సిక్కు మతానికి తీసిపోయింది లేదు. ఎందుకంటే వాళ్ళు లంగర్ ఏర్పాటు చేశారంటే చిన్నోడు పెద్ద అందరు కూర్చొని తింటుంటారు సిక్కులు. నువ్వు మళ్ళీ అందులో క్యాస్టిజం లేదు సిక్కు మతం. సో అందరూ అనుకున్నారు సిక్కు మతంలోకి పోతాడేమనుకో, కానీ పోలేదు. తర్వాత క్రైస్తవ మతం వాళ్ళు ఆర్చ్ బిషప్లు అందరూ వచ్చారు. సో మీరు క్రైస్తవంలోకి వచ్చినట్లయితే మీకు బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి మీకు తోడ్పాటు ఉంటుంది. అప్పుడు ఇండిపెండెన్స్ కూడా రాలేదు, మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది గవర్నమెంట్లో అని చెప్పేసి ఆయన్ని చాలా ప్రలోభ పెట్టడం జరిగింది. అయినా కానీ ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడంటే దిస్ ఇస్ ద రీజన్. భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం చాలా 2000 సంవత్సరాల క్రితం, 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో పరిడవిల్లినటువంటి బౌద్ధ మతం ఈ దాడుని తట్టుకోలేక ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయింది. సమాధి చేయబడినటువంటి బౌద్ధ మతాన్ని ఆయన మళ్ళీ పునరుజ్జీవింపజేయడం జరిగింది. 1956 అక్టోబర్ 14వ తారీఖు అశోక విజయదశమి రోజు, దసరా నాగపూర్లో ఎందుకు బౌద్ధం స్వీకరించడం, దాని మీద కూడా విమర్శలు స్టార్ట్ అయినాయి. నాగపూర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఫర్ ఆర్ఎస్ఎస్ కాబట్టి నువ్వు అక్కడ బౌద్ధం స్వీకరిస్తున్నావు అని అన్నారు. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఫర్ టేకింగ్ ద బుద్ధిజం, అది కాదు రీజన్ ఏంటంటే నాగపూర్ అనేది నాగ జాతి. ప్రాచీన కాలం నాగులు అనేటవాళ్ళు అక్కడ నివసించారు. ద్రవిడియన్లు ఆర్యులకు వ్యతిరేకంగా మొట్టమొదటి ఫైట్ చేసినారంటే నాగజాతి. వాళ్ళు మొదటి ఆది హిందువు, ఆది మానవ. సో అందుకని దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇంకొక కథనం ప్రకారం దీపవంశము, మహావంశము, వినయపీఠకం అనే బుక్స్ ఉంటాయి బౌద్ధిజం. ఆ పుస్తకాల ప్రకారం బుద్ధుని యొక్క దంతం నాగపూర్లో ఉందని చెప్తారు. సో ఇవన్నీ కారణాలతోటి, ఇంకోటి బేసికల్గా ఏంటంటే మహారాష్ట్రకి నాకు ఫాలోయింగ్. మహారాష్ట్రలో ఏదో ఒక సిటీలో కండక్ట్ చేయాలనుకుంది కాబట్టి అక్కడ కండక్ట్ చేస్తారు. దానికి 5 లక్షల మంది పైగా అనుయాయులు ఉండి దిక్కులు పిక్కటిల్లేలా బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ధర్మం, ఇంతకుముందు మన సంజీవ్ గారు చెప్పినట్లు, ధర్మం బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ ఈయన బౌద్ధాన్ని స్వీకరిస్తారు. దానికి హాజరైనటువంటి ప్రముఖులు టిబెట్ నుంచి, తర్వాత దలై లామాకు సంబంధించిన అనుచరులు, ఇంకా చాలామంది బౌద్ధులు ప్రముఖులు ఆ రోజు ఆ సభకు హాజరయ్యారు. వాళ్ళ చేత ఈయన బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. సో
ఇది అయిపోయిన తర్వాత సరే మళ్ళీ మనం అంబేద్కర్ లైఫ్ స్టైల్లోకి వద్దాము. మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టయితే భారతీయ చరిత్రలో పూలే మధ్యలో జ్యోతిబా పూలే మహారాష్ట్రలో ఒక ప్రముఖులు జన్మించినటువంటి స్థలం. ఛత్రపతి శివాజీ, మహాదేవ గోవింద రెనడే, బాలగంగాధర్ తిలక్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది మహారాష్ట్ర. వాళ్ళకి శక్తి ఎలాంటిదంటే మరాఠా శక్తి. శివాజీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఛత్రపతి శివాజీ శూద్రుడు, బహుజన్, అగ్రవర్ణం కాదు, క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు. ఆయన స్వతహాగా వాళ్ళ నాన్న చిన్న సైనికుడు అయినప్పటికీ స్వతహాగా తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ బ్లడ్ జీన్ని, డిఎన్ఏని ఉపయోగించి 10 మందిని, 20 మందిని, 500 మందిని, 1000 మందిని పెంచుకుంటా దాదాపు 20,000 మంది సైన్యాన్ని తయారు చేశాడు స్వతహా. రాయగఢ్, తర్వాత సింహగఢ్లో, నేను సింహగఢ్ పోయినా, పూనా పోయినా. సింహగఢ్ యొక్క కోట చూస్తే మనం ఎక్కలేము పైకి. నువ్వు 2 గంటలు ట్రై చేస్తే కూడా ఎక్కలేము. మొత్తం మన ఎనర్జీ అంతా అయిపోతుంది. ఆ రోజులలో అంత పైకి ఎక్కి మరి రాళ్ళు లేపెత్తేసి పెద్ద కోట పూనాకు దగ్గరలో ఉంటుంది సింహగఢ్. సో ఆయన చాలా దాదాపు ఒక 30-40 రాజ్యాలను, కోటలను ఓడించేసి మొఘలులకు కూడా చెమటలు పట్టించింది ఎవరంటే ఛత్రపతి శివాజీ. సో ఆయన పట్టాభిషేకానికి కూడా బ్రాహ్మణులు అడ్డుపడ్డారు. 1674లో ఆయన పట్టాభిషేకం జరిగింది. బ్రిటిష్ చక్రవర్తులు కూడా దానికి హాజరయ్యారు, ఫ్రెంచ్ చక్రవర్తులు కూడా హాజరయ్యారు. బ్రాహ్మణులు మాత్రం హాజరు కాదు. ఎందుకంటే ఈయన శూద్రుడు అంటే మీరు ఓన్లీ ఎస్సీ అనుకోకండి. యాజ్ పర్ చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం 4 ఉంటారు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కింద శూద్రులు. శూద్రుల్లో అందరూ వస్తారు, మీరు అందరూ వస్తారు. సో ఆయన్ని పట్టాభిషేకం ఎవరు చేయాలి? తిలకం దిద్ది బ్రాహ్మణులు చేయాలి పూజ ద్వారా. సో మేము రామ్ పొమ్మన్నారు. అరే నువ్వు శూద్రుడి వైపు రామ్, నువ్వు చక్రవర్తి ఏంది, క్షత్రియుడు ఉండాలి చక్రవర్తి సింహాసనం, నీకు అర్హత లేదని చెప్పి ఈయనకు అర్థం కాలేదు. ఎక్కడ ఎవరిని పిలిచినా చుట్టుపక్కల మహారాష్ట్రలో చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు రాలేదు. దాదాపు ఈయన సామ్రాజ్యం మహారాష్ట్ర నుంచి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అంచుల వరకు ఉంది. ఔరంగజేబ్కి చెమటలు పట్టించారు. ఇద్దరు ముగ్గురు షహీస్తా ఖాన్, అఫ్జల్ ఖాన్ పంపిస్తే కూడా వాళ్ళని చేతి వేళ్లతోటి చంపేశారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆయన రాకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోండి తెలుసా? బెంగాల్ నుంచి ఒక బ్రాహ్మణ్ణి అత్యధిక పారితోషికం నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన పేరు గంగిమ భట్. ఆయన ఆధ్వర్యంలో పట్టాభిషేకం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంఘటన 300 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా చాలా పరిస్థితులు ఉన్నాయి గ్రామాలు. సో అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒక చక్రవర్తి పిలిస్తే కూడా రాలేదు, సముద్రాన్ని తెలిసి కూడా రాలేదు. సో దాని 1674 సో శివాజీ యొక్క త్రిశత జయంతి, 300 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్టిసిపేట్ చేశారు కొలబాలో 1935 ప్రాంతం. 300 సంవత్సరాలు బర్త్డే సభ ఆయన మాట్లాడతారు. ఆ ప్రసంగం ఇవన్నీ నేను చెప్పే కావు, బుక్స్ చదివినటువంటి అంశాలు. ఇవన్నీ కాకమ్మ కట్టుకథలు కాదు. మీరు గూగుల్ చెక్ చేసుకోండి, ఎన్ని బుక్ రిఫర్ చేయండి. దిస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్. సో తర్వాత యాక్చువల్గా బేసికల్గా మరాఠాలు శివాజీ పోయిన తర్వాత అక్కడ పీష్వాలు టేకప్ చేశారు. మరాఠా మహారాష్ట్ర వైపు కన్నెత్తి చూడటానికే భయపడ్డారు వేరే రాజు. ఆయన పోయిన తర్వాత పీష్వాలు టేకప్ చేశారు. రఘునాథరావు పీష్వా, బాలాజీరావు ఇలా చాలామంది. సో అప్పుడు ఈ మహర్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి క్యాస్ట్ ఏది? మహర్ క్యాస్ట్. మహారాష్ట్రలో మహర్లు, మాంగులు వీళ్ళంతా క్యాస్టిజం. సో ఆయన ఆ క్యాస్ట్లో మహర్ బెటాలియన్
అనేది ఒకటి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేసింది. బ్రిటిష్ ఆర్మీలో మహర్ బెటాలియన్ అనేది సపరేట్ ఏర్పాటు చేసింది. దాంట్లో అందరూ కూడా ఎవరు ఉండేవాళ్ళు? మహారాష్ట్ర వాళ్ళు. ఒక 10,000 మంది నుంచి 15,000 మంది సైన్యం ఉండేది. ఓన్లీ మహర్ క్యాస్ట్ పేరుతో బెటాలియన్ స్టార్ట్ చేసింది. సో వీళ్ళే ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సుస్థిరంగా పార్టిసిపేట్ చేసినటువంటి బెటాలియన్ ఏదంటే మహర్ బెటాలియన్. ఒక విధంగా బ్రిటిషర్స్ మనకి రుణపడి ఉండాలి. ఈవెన్ నెపోలియన్ మీద బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ సైన్యాలు తలపడ్డప్పుడు వీళ్ళు ఫ్రాన్స్ పోయి కూడా పోరాడారు. ఎవరు? మహారాష్ట్ర మహర్ క్యాస్ట్, ఎస్సీ. సో ఆ క్యాస్ట్లో వీళ్ళ ఫాదర్ పనిచేసిన ఆర్మీ. ఎవరు? సత్పాల్ రామ్జీ, బిఆర్ అంబేద్కర్ యొక్క ఫాదర్. ఆయన మధ్యప్రదేశ్లో మౌలో కంటోన్మెంట్లో ఉన్నప్పుడు ఆయన జన్మిస్తారు. 1891 ఏప్రిల్ 14 ఆయన జన్మిస్తాడు. ఈయనకంటే ముందు 1890లో డాక్టర్ జ్యోతిరావు బాపులే చనిపోతాడు. ఆ సంవత్సరం ముందు దక్కన్ పీఠభూమిలో సంస్కరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తి అంటే జ్యోతిబాపు. అందుకే ఆయన్ని గురువుగా స్వీకరిస్తాడు. శూద్రులు ఎవరు అనే పుస్తకాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు రాసి దాన్ని అంకితం ఎవరికి ఇస్తారంటే జ్యోతిబాబుకి ఇస్తారు, గురువు అని. ఈవెన్ జ్యోతిబాబులే బీసీ అయినప్పటికీ ఆయనకి ఈయన అంకితం ఇవ్వడం జరిగింది. జ్యోతిబాబుల కంటే ముందు అదే తరుణం అంతకంటే ముందు భారతదేశ చరిత్రలో బెంగాల్ ప్రాంతం రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు వీళ్ళు కూడా సంస్కరణోద్యమాలని స్టార్ట్ చేశారు. అంతకుముందు కర్ణాటక ప్రాంతంలో బసవ కళ్యాణ్ గారు, బసవేశ్వరుడు, వీరశైవ మతం ఎవరైతే బలిజలు లింగాయతులు ఉన్నారో వీళ్ళంతా సంస్కరణోద్యమాల్ని స్టార్ట్ చేసిన వాళ్ళు. అందరూ ఒకటేరా నాయన. కడపలో వీరబ్రహ్మం గారు, పోతులూరు వీరబ్రహ్మం, ఇవన్నీ సంస్కరణోద్యమాలు బాగా వచ్చినాయి. సో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క వదిన ఈయన కళ్ళ ముందే కనిపిస్తుంది. వదిన సతీసాగమనం చేస్తారు, నిప్పుల్లో కాలేస్తారు ఆమె. 1820-22 ప్రాంతం బెంగాల్. అది కల్లారా చూసాడు, ఇలా వదిలినే కాల్స్తున్నారని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఈయన పోరాడతాడు రాజా రామ్మోహన్ రాయ్. విలియం బెంటింగ్ దగ్గర కూర్చొని 1828లో సతీసాగమన చట్టానికి వ్యతిరేకంగా నిషేధ చట్టం తీసుకొస్తారు ఫస్ట్. అప్పటి వరకు లేదంటే భర్త చనిపోతే భార్య నిప్పుల్లో వేసాడు. తర్వాత ఈయన బ్రిటన్ పోతాడు. బ్రిటన్లో బ్రిస్టల్లో చనిపోతాడు 1833లో. ఇప్పటికి కూడా ఆయన సమాధి ఎక్కడుంది? బ్రిస్టల్లో ఉంది, లండన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా లండన్లో ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో సందర్శించినటువంటి ప్లేస్ ఏదంటే బ్రిస్టల్, రాజా రామ్మోహన్ రాయ్ గారి సమాధి. సో జ్యోతిబాపులే తర్వాత ఈ విధంగా జ్యోతిబాపులే ఆయన గురించి చెప్పాలంటే గులాంగిరి, చర్నకోల అనే గ్రంథాలు రచించడం జరిగింది. ఆయన యొక్క బుక్స్ చదవటం బట్టి ఈయన ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత కాలంలో ఇప్పుడు జన్మించిన తర్వాత వాళ్ళ ఇంట్లో 14 మంది సంతానం. వాళ్ళ నాన్నకు చిన్నపాటి ఆర్మీ జవాన్. 14 మంది సంతానాన్నిలో చాలామంది చనిపోయారు. అప్పుడు కరువు కాటకాలు వస్తుండే. ఇప్పుడు కరోనా ఎట్లా వచ్చిందో అప్పుడు అతివృష్టి అనావృష్టిలు వస్తుండే. ఒక కలరా వచ్చిందంటే ఒక 10 లక్షల మంది చనిపోయారు. గ్రామాలు మొత్తము తుడిచిపెట్టుకొని పోయాయి. మన తాతలు చెప్తారు, అప్పుడు గ్రామంలో వచ్చి కలరా వచ్చి గద్దర్ అనేవాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో వచ్చిందంటే ఆ గ్రామం వదిలిపెట్టి పొలాల దగ్గర చెట్ల కింద అక్కడక్కడ గుడిసెలు వేసుకునేవాళ్ళు. 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు ఉండేవాళ్ళండి. ఉండి ఆ నుంచి అక్కడనే జీవనం మొత్తం తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చేవాళ్ళు. ఆ రోజు మెడిసిన్ లేదు. సో ఆ విధంగా 14 మంది సంతానంలో చాలామంది చనిపోయారు. ఈయన లాస్ట్ వాడు, 14వ చివరివాడు. సో ఈయనని ఆయన ఆర్మీ జవాన్ అయినప్పటికీ బాగా చదివించాడు. ఒక చిన్న రూమ్లో వాళ్ళు చేసుకున్న ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంటంటే చిన్న రూము, అంతమంది పట్టాలి, ఫ్యామిలీ అంటే పట్టలేరు. సో వీళ్ళ నాన్నగారు వచ్చి ఇంట్లో పడుకున్నప్పుడు ఈయన బయట గుడ్డి దీపం కింద చదువుకునేవాడు. ఎవరు? బిఆర్ అంబేద్కర్ హై స్కూల్. సో తెల్లవారుజాము నిద్ర వచ్చే టైంలో ఈయన వచ్చి చదువుకునేవాడు. అంతకుముందు వరకు తండ్రి పడుకునేవాడు. సో ఆ విధంగా ఆల్టర్నేటివ్ చేసుకుంటాడు. తండ్రి అంటే చాలా ప్రేమ. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ ఫాదర్కి ట్రైన్లో వస్తుంటే ఏదన్నా తీసుకొని పోదాం తినడానికి నాన్నకని చెప్పేసి దిగుతాడు. ట్రైన్ దిగి అవి కొనుక్కొని వచ్చేలోపు ట్రైన్ వెళ్ళిపోతుంది.
మళ్ళీ ట్రైన్ రావడానికి చాలా గంటలు టైం పడుతుంది. ఆ ట్రైన్ పట్టుకొని ఇంటికి పోయేసరికి నేను చనిపోతుంది. అప్పటికి ఫాదర్ ఆ కళ్ళు కనిపిస్తుంటాయి, కళ్ళు తెరిచి చనిపోతుంది. ఆయన కోసం ఎదురు చూసి చనిపోతుంది. చిన్నపిల్లగాడు ఏడ్చినట్టు ఏడుస్తాడు. ఉండదు. సో ఆ విధంగా కష్టాలు పడ్డ తర్వాత ఈమె రమాబాయిని 17 సంవత్సరాల వయసులో, ఈమెకి 9 సంవత్సరాలు, వివాహం చేసుకోవడం జరిగింది. వివాహ వేదిక ఎక్కడో తెలుసా? ఎవరన్నా చెప్పండి. ఫంక్షన్ హాలా? వెరీ గుడ్, ఎక్సలెంట్. చేపల మార్కెట్. అంత స్తోమత లేదు, చిన్న ఇల్లు. వచ్చిన చుట్టాలు ఉండాలంటే ఆయన వాళ్ళ మామ ఎవరు తెలుసా? పోర్టర్, రైల్వే స్టేషన్లో పోర్టర్. సో చేపల మార్కెట్ వేదిక అయింది. చేపల మార్కెట్ వాళ్ళు చెప్పకుండా, అది కూడా చెప్తే రానియరు ఎవరు. సో కాబట్టి చేపల వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని అందరు ఎవరు ఉన్నారా లేదా అని చూసుకొని వచ్చి అక్కడ ఒక వివాహ వేదిక, ఆకాశమే పందిరిగా అక్కడ వివాహం. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు. ఆమెకు 9 years రమాబాయి. బాల్య వివాహాలనే అప్పట్లో కామన్. ఈ రోజులు కూడా జరుగుతున్నాయి తలకొండపల్లి ఏరియాలో నాకు తెలిసి. 3 రోజులకు ఒక కేసు వస్తుంటుంది పోక్సో, అన్నీ జంపు. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. సో చాలా కేసులు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత చాలా టఫ్ అయింది. బెయిలబుల్ కాస్త నాన్ బెయిలబుల్ అయ్యి సెక్షన్స్ అన్నీ కూడా. పీడీ యాక్ట్ వేస్తున్నాం. ఫస్ట్ మన దగ్గరనే పీడీ యాక్ట్ వేసినాయి. ఇక్కడ ఎవరైతే చంద్రదాన్ నుంచి ఒక పీడీ యాక్ట్, 1 year జైలు. 1 year చట్టం ప్రకారం లైఫ్ ఉంది కన్విక్షన్. తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా బెయిల్ రాకుండా మాత్రం 1 సంవత్సరం పోతారు జైలుకి. మీ ఇద్దరం పోయి జైలుకి అప్పచెప్పొచ్చాను చెల్లపల్లి. సార్ నేను ఒకసారిగా సార్ చేసినట్టు అది మైనర్. నిర్భయ చట్టం ప్రకారం దట్ ఈస్ అన్ అఫెన్స్. సో బాల్య వివాహాలు చాలా అవుతున్నాయి ఈ రోజుల్లో. అప్పుడు కామన్ 9-10 సంవత్సరాలు. సో ఆ విధంగా వివాహం అయిన తర్వాత అయినా ఆమెకి మాట ఇచ్చి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలిఫిన్స్టన్ స్కూల్లో బాంబేలో చదవడం జరిగింది. ఈయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి మొట్టమొదటి గ్రాడ్యుయేట్. అయిన దళిత ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి గ్రాడ్యుయేట్. దాని తర్వాత ఆయన పై చదువుల కోసం బరోడా మహారాజ్ ఆర్థిక సహాయంతో అమెరికా పోవడం జరిగింది, కొలంబియా. అప్పుడు పోతూ భార్యకు ఒక మాట ఇస్తాడు, నేను ఫారిన్ పోతే జనరల్గా అన్ని అలవాట్లు అవుతాయి అని, నేను అట్లాంటి అలవాట్లు ఏం చేయని చెప్పి ఆమె ప్రామిస్ చేసుకుంటాడు. ఆమెకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారమే లండన్లో ఉన్నప్పుడు కానీ కొలంబియాలో ఉన్నప్పుడు కానీ ఆయన మద్యాన్ని ముట్టలేదు, మాంసాన్ని ముట్టలేదు. సో ఇవన్నీ కూడా వదిలేసిండు ఆయన బ్రహ్మచర్యం పాటించాడు. లండన్లో ఆయన అనుకుంటే డైలీ పార్టీలే ఉంటాయి. ఆయన ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో టైం మొత్తం దేనికి కేటాయించిందంటే లండన్ లైబ్రరీకి కేటాయించి. మార్నింగ్ 8 గంటలకు పోయిందంటే నైట్ 8 గంటలకు వచ్చాడు. మధ్యాహ్నం మరి లంచ్ ఎట్లా సార్ అని వచ్చాడు. చిన్న బ్రెడ్ ప్యాకెట్ 2-3 తీసుకొని పోయాడు. ఈ విద్యాదాహం ముందు ఈ ఆకలి చచ్చిపోతుంది. సో లండన్ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటినీ కూడా చదివినటువంటి మొదటి వ్యక్తి అంటే కార్ల్ మార్క్స్. రెండవ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్. కార్ల్ మార్క్స్ కూడా 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. దాని తర్వాత దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఫ్రెడరిక్ ఎంగెల్స్ మిత్రులతో కలిసి ఆ బుక్ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసి దేశ రాజ్యాంగాల్ని మార్చేసి దేశాధినేతల్ని మార్చేసి చైనాలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏది? కమ్యూనిస్ట్ ప్రభుత్వం. దానికి ఎవరు పితామహుడు? కార్ల్ మార్క్స్. రష్యాలో 1917 నుంచి 1991 వరకు దాదాపు 70 సంవత్సరాల పైగా సోషలిస్ట్ ప్రభుత్వం కార్ల్ మార్క్స్ యొక్క రచన ఆధారంగానే పరిపాలన సాగింది. కామ్రేడ్ లెనిన్, కామ్రేడ్ స్టాలిన్, క్రుచ్చేవ్, గోర్బచేవ్ ఇలా చాలామంది వచ్చారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్తారు, కార్ల్ మార్క్స్కి బుద్ధుడికి స్వారూప్యం చెప్తాడు. ఆయన ఏ టాపిక్ వదలలేదు. ఎందుకంటే ఆయన ఎథిక్స్ చదివిండు, ఎకనామిక్స్ చదివిండు, ఫిలాసఫీ చదివిండు, సంస్కృతి చదివిండు. హై స్కూల్లో సంస్కృతి నీకు వద్దు, నీకు ఇవ్వరని అంటే కూడా టాప్ సబ్జెక్ట్ లేదు అంటే కూడా పర్షియన్ తీసుకున్నాడు. ఆయన తీసుకొని తర్వాత కాలంలో సంస్కృతి నేర్చుకున్నాడు. మరి నీకు మంత్రాలు, బ్రాహ్మణులు చదివే మంత్రాలను అర్థం చేసుకోవాలంటే ఏం చదవాలి? సంస్కృతి చదవాలి. లేకపోతే పెళ్లి వేదిక మీద మంత్రాలు చదువుతుంటాడు, మాంగళ్య తంతు నామే.
మన దాని మీనింగ్ ఎవరికి తెలియదు, మనకు వాస్తవంగా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నీ సంస్కృతంలో పట్టు సాధించినప్పుడు తెలుస్తుంది. ఇప్పటి రోజుల్లో ఇంటర్మీడియట్లో అందరికీ కూడా సంస్కృతి, మేము కూడా ఇంటర్మీడియట్లో సంస్కృతి చదివాం. బట్ దాని మీద గ్రిప్ రాదు మనకి, మార్కుల కోసమే. ఎందుకంటే 100కి 95, 98 వేస్తారు వాళ్ళు సంస్కృతి. తెలుగు చదివితే రావు. అది ఒక తెలుగుకి ఒక దెబ్బ. అది రేపు పొద్దున ఇంకొక 40-50 సంవత్సరాల్లో తెలుగు అంతర్ధానం అయిపోతుంది. తెలుసో తెలియదు. మన జనరేషన్ తర్వాత తెలుగు రాసేవాడు చదివాడు ఉండడు. మన పిల్లల్ని తీసుకోండి, ఒక బుక్ ఇచ్చి తెలుగు పుస్తకం ఒక బుక్ ఇచ్చి చదవమంటే చదవలేదు. 5 నిమిషాలు పడుతుంది ఒక లైన్ చదవటానికి. నెక్స్ట్ ఈ జనరేషన్ తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళు, చదివే వాళ్ళు యునెస్కో ప్రకారం 50 ఏళ్లలో తెలుగు మాయమైపోతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్. మన కన్నా తల్లి కన్నా భాష మర్చిపోతుంది. తమిళ నుంచి మనం నేర్చుకోవాలి, అది వేరే టాపిక్. సో ఈయన సంస్కృతాన్ని నేర్చుకొని సంస్కృతం పట్ల పట్టు సాధించి పురుష సూక్తం దగ్గర నుంచి పురాణాలు, ఉపనిషత్తులు, 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, వేదాలన్నిటి కూడా అపోసన బట్టి. ఎందుకంటే బ్రాహ్మణులను ఎదుర్కోవాలి, ఇక్కడ ఏదైనా టాపిక్ డిబేట్ అయిందంటే ఎదుర్కోవాలంటే ఉత్తగానే నీకు సంస్కృతం రాకుండా మాట్లాడలేవు కదా. సో అందుకని దాని మీద గ్రిప్ సంపాదించు. సో ఇవన్నీ పుస్తకాలను కూడా ఆయన చదివి జీర్ణించుకున్నాం. ఆ రోజు లండన్లో అత్యధిక పుస్తకాలు చదివిన వ్యక్తి ఈయన. అందుకని అంటాడు, కార్ల్ మార్క్స్కి బుద్ధునికి తేడా ఏంటంటే, బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చెప్పాడు, బౌద్ధ భిక్షువులకి ప్రైవేట్ ఆస్తి ఉండరాదు, మొదటి కండిషన్. నీకు ఆస్తి ఉండొద్దు అంతే. ఇంకా దానికి ఎగ్జాంపుల్ సుధాకర్ గారు కనిపిస్తుంది. ఆయన 30 ఏళ్ళైనా కానీ నిజంగా అసలు నాకు ఎంత నచ్చిందంటే వెరీ హంబుల్. సో ఆ విధంగా అందుకని నేను పేరు కూడా ఏం సేవ్ చేసుకున్నా తెలుసా? సుధాకర్ _ అంబేద్కర్ అని వెంట చూపిస్తాను. ఏం సేవ్ చేసుకున్నా చెప్పండి. సో ఆ విధంగా అంటే అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడంటే, సొంత ఆస్తి ఉండరాదు. బౌద్ధ భిక్షుకి ఏముండాలంటే ఒక పాత్ర ఉండాలి, కటింగ్ చేసుకోవడానికి క్షౌరానికి ఒక కత్తెర ఉండాలి, బట్టలు కుట్టుకోవడానికి సూది ఉండాలి. ఈ 3 బౌద్ధ భిక్షువు క్యారీ చేయాల్సి, మిగతా ఏ ఉండరాదు సొంత ఆస్తి అని చెప్పాడు. సేమ్ కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ప్రతి వ్యక్తిగతంగా ప్రైవేట్ ఆస్తి ఉండరాదు. అంటే నీకు ఒక 1000 ఎకరాలు ఉందనుకోండి, ఒక 500 ఎకరాలు నాకు గుంజుకోవటమే. కాకపోతే అక్కడ ఆయన సాఫ్ట్వేర్ చెప్పండి, ఇక్కడేమైనా ఫోర్స్ తోటి, గవర్నమెంటే ఫోర్స్ తోటి నీకు 100 ఎకరాల కంటే లేదు గుంజుకోవటం. 100 ఎకరాలు ఉన్నా లేదు, ఆయనకి ఏం లేదు, 0. 1 ఎకరం ఉన్నా కూడా 0, అందరూ సమానం. మరి ఎవరు మానిటర్ చేస్తారు? గవర్నమెంట్ మానిటర్ చేస్తారు. రష్యా ఆ విధంగా 70 సంవత్సరాలు. సేమ్ ఇప్పుడు క్యూబా, వియత్నాం, వెనుజులా. క్యూబాలో 1952లో ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో స్పానిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్వాతంత్రం వచ్చింది, బలప్రయోగం ద్వారా, విప్లవం ద్వారా. ఆయన 50 సంవత్సరాల పైన అధ్యక్షుడిగా చేశాడు ఫిడెల్ కాస్ట్రో. 90 మైళ్ళ దూరంలో ఉంటుంది అమెరికా ఒక మిస్సైల్ వదిలితే ఎగిరిపోయేంత చిన్న దేశం, తెలంగాణ కంటే కూడా చిన్నది క్యూబా. భారతదేశంలో అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి చేసే దేశం ఏంటంటే క్యూబా. ద వరల్డ్ బౌల్ ఆఫ్ షుగర్ అంటారు. అదేవిధంగా పొగాకు కూడా, క్వాలిటీ సిగార్స్ వస్తాయి, సిగార్స్ చుట్టలు. ఇవన్నీ క్యూబా ఫేమస్. సో ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన క్యూబా అమెరికా 360 సార్లు పైగా ఆయన మీద హత్యా ప్రయత్నం చేసింది అమెరికా. ఈవెన్ ఆయన సిగరెట్లు చుట్టలు తాగుతారు కానీ చుట్టల్లో కూడా మందు పెట్టారు. స్విమ్మింగ్ పూల్కి పోతే స్విమ్మింగ్ పూల్ వాటర్లో కూడా పాయిజన్ కలిపారు. ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి పోతే ఫుట్బాల్ మ్యాచ్ కింద బాంబు పెట్టారు. ఇట్లా చాలా సార్లు ఆయన మీద అటాక్ చేశారు, చంపడానికి ఫిడెల్ కాస్ట్రో. ఆయన భయపడలేదు. అక్కడ కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని స్థాపించారు. ప్రపంచంలో అత్యధిక వైద్యులు ఉన్నటువంటి, డాక్టర్స్ ఉన్నటువంటి దేశం ఏదంటే క్యూబా. కరోనా టైంలో కూడా మిగతా దేశాలు కూడా పంపించింది ఎవరంటే క్యూబా. అంటే క్యూబా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కార్ల్ మార్క్స్కి లింక్ ఉంది కాబట్టి కమ్యూనిజాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది.
క్యాస్ట్రో, ఫిడెల్ కాస్ట్రో. సో ఈ విధంగా ఆయన బౌద్ధిజాన్ని బోర్పడుతుంది ఎవరికైనా కనుక ఏం లేదు సార్. అంటే అంబేద్కర్ గారి గురించి చాలామంది చెప్తారు. మన ప్రభాకరన్ ఉన్నాడు, సంజీవ్ గారు చెప్తారు. ఇవి కొన్ని కొత్త అంశాలు మీకు జోడించాలి. జోడించినప్పుడే ఆ టాపిక్ బాగుంటుంది. సో దాన్ని అందుకని ఆయనకి సామ్యం ఎలా ఉంటుంది, స్వరూప్యం అనేది చెప్తాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆయన లండన్లో ఆయన కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ భారతదేశానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు వస్తా దాదాపు 12 బాక్సులకు పైన పుస్తకాలు తీసుకొని వస్తారు. పుస్తకాలు అంటే ప్రేమ. అందుకే ఆయన ఆ ప్రేమతోటే ఆయన బాంబేలో దాదర్లో 4-5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. ఆ బిల్డింగ్లో 2 అంతస్తులు పుస్తకాలకి. ఆయన ఉన్నటువంటి ప్రేమ. వ్యక్తిగత లైబ్రరీ పెద్దది భారతదేశంలో అంటే అంబేద్కర్ గారి గ్రంథాలయం. దాదాపు 35,000 పుస్తకాలను ఆయన కలెక్ట్ చేశాడు, కొన్నాడు. 35,000 పుస్తకాలు. ఆయన లండన్ లైబ్రరీలో కూర్చుంటే ఏ విధంగా ఉండాలనో మా ఇంట్లో కూడా కూర్చుంటే అదే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన అట్లా సెటప్ చేశాడు పుస్తకాలు. ఆయనకు ఉన్నటువంటి శాలరీ తర్వాత అన్నీ వచ్చినటువంటి లా ప్రాక్టీస్ చేసిన డబ్బులన్నీ కూడా గ్రంథాలయమనే పెట్టాడు. 35,000 పుస్తకాలు కొన్నాడు. ఆయన ఈవెన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా సాటర్డే సండే ఎక్కడికి పోయేవాడు తెలుసా? పాత పుస్తకాలు షాప్ దగ్గర దొరికేవాడు. ఎక్కడ కనపడకపోతే అక్కడ ఉంటాడని చెప్పేవాడు. అన్నీ వదిలేసి గన్మెన్ కారు కూడా వదిలేసి, సంభాషణ కారు వదిలేసి ఒక్కడే నడుచుకుంటా పాత పుస్తకాలు ఫస్ట్ గుర్తుపట్టకపోయేవాళ్ళు. సెంట్రల్ మినిస్టర్ ఇక్కడికి ఎందుకు వస్తుంది, కేంద్ర న్యాయశాఖ. సో పుస్తకాలు కొనుక్కునేవాడు, పాత పుస్తకాలు మంచిగా ఉంటాయి. ఆ 35,000 పుస్తకాలను ఇవ్వమని చివరి రోజుల్లో అడుగుతారు. మదన్ మోహన్ మాలవ్య, హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, తర్వాత బిర్లా, వీళ్ళందరూ అడుగుతారు, నీకు ₹1,00,00,000 ఇస్తామని 35,000 పుస్తకాలు ఇచ్చేసాయి లైబ్రరీకి. మాకు ₹1,00,00,000 అంటే ఆ రోజులు 1 కోటి అంటే ఈ రోజులో 100 కోట్ల పైన. రియల్ ఎస్టేట్ ప్రకారం చూస్తే ఇంకా అయిపోయి 5,000 ఎకరాలు కూడా వస్తాయి. సో ఆయన ఇవ్వనంట పుస్తకాలు. సో దానికి చివరికి ఎవరికి డొనేట్ చేస్తారంటే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అని బుక్ రాశారు. సొసైటీ ఉంటుంది, దానికి డొనేట్ చేసి పుస్తకాలు అన్నిటి. సో అంత ప్రేమ పుస్తకాలు. సో ఆయన పుస్తకాలు సూత్రులు ఎవరు, తర్వాత ఎకనామిక్స్ మీద కూడా పుస్తకాలు రాశాడు. ఏ టాపిక్ ఆన్ రూపీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా, చాలా పుస్తకాలు రాశాడు. బుక్స్ అన్నీ కూడా లాస్ట్ చివర్లో ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని లాస్ట్ 3 రోజులకు చనిపోతాడు అనగా పబ్లికేషన్ కాలేదు. అది ఆయన చనిపోయిన తర్వాత అయినటువంటి పుస్తకం ఏదంటే బుద్ధ అండ్ ధమ్మ. 3 రోజులకు చనిపోతాడు అనగా బుక్ రాస్తాడు. దాన్ని పబ్లికేషన్ చేయడానికి కూడా ₹20,000 కావాలి. దానికి ₹20,000. ఒక కేంద్ర మంత్రిగా 9 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి దగ్గర ₹20,000 కూడా లేవు అంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత నిజాయితీగా బతుకు. ఈ రోజులో 2 నెలలు చేస్తే చాలు, 20,000 లేవు. సో ఆ పబ్లికేషన్ అందుకే అయిపోయింది. తర్వాత కాలంలో పబ్లికేషన్ అయింది, అందరూ చందాలు వేసుకొని పబ్లికేషన్ చేశారు. ఆ బుక్ చదవాలి అందరూ చదవాలి. తర్వాత సూత్రులు ఎవరు అనేది కూడా చదవాలి. తర్వాత దీనికి ఇంటర్ప్రిటేషన్లో మీకు అర్థం కాకపోతే కంచె ఐలయ్య గారు కూడా రాశారు పుస్తకాలు. తర్వాత కత్తి పద్మారావు కూడా రాశారు. ఆ పుస్తకాలన్నీ మనం చదివినప్పుడు అందుకనే మనం భారత విగ్రహం పెట్టినాం, చేతిలో ఒక భారత రాజ్యాంగ బుక్ పెట్టినాం, ఆ చదవటం మర్చిపోయాం. పుస్తకాన్ని ఆయన చేతులు పెట్టేసి మనం చదవటం మర్చిపోయాం. అందుకే సంజీవ్ గారు ఇల్లు మన ప్రభాకర్ గారి పుస్తకం తీసుకొచ్చారు భారత రాజ్యం. సో మీరు అందరూ తీసుకోవాలి, చదవాలి. చదివినప్పుడే మనకు ఒక గ్రిప్ వస్తుంది. ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేయాలంటే నీ దగ్గర సత్తా ఉండాలి. సత్తా అంటే ఇది కాదు, సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం నాలెడ్జ్ ఈజ్ పవర్. మొన్న ఇక్కడ మీ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో మన లోక్ అదాలత్ సదస్సు జరిగింది. లోకల్ జడ్జి గారు వీళ్ళందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. అందరూ లోక్ అదాలత్ నుంచి కేసుల గురించి అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ కూడా వచ్చారు. అందరూ చెప్తున్నారు. నేను లేచి ఒకటి చెప్పిన, ఈ లోక్ అదాలత్ సిస్టమ్ అనేది దానికి బేసిక్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో
ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 39A దాంట్లో ఉంటుంది సమసమాజ స్థాపన, అందరికీ న్యాయ సహాయం అందే విధంగా ఇవ్వాలని ఆయన ఆ రోజు రాశారు. ఎందుకంటే న్యాయం అనేది డబ్బులున్నోడికి ఉంటుంది రా నాయన అని చెప్పేసి ఆయన అప్పుడే గుర్తించి 39A ఆర్టికల్లో అందులో ఉంది. ఇక్కడ భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని అంట, ఆదేశిక సూత్రాలు, దాని ప్రకారం లోక్ అదాలత్ స్టార్ట్ అయింది. అది చెప్పిన మేడం లేచి అన్నది తర్వాత, నేను చాలా విషయాలు మీ దగ్గర నేర్చుకున్నాం సే గారు, అసలు నాకు తెలియదు, బాగా చెప్పారు మీరు అని రాసుకున్నాం జడ్జి గారు లోక్ అదాలత్ గురించి. సో ఆయన తర్వాత కాలంలో భారతదేశానికి వచ్చిన తర్వాత అందులో కూడా కొన్ని పుస్తకాలు తడిచిపోయినాయి, షిప్లో వచ్చాయి. అప్పుడు 2 నెలల ప్రయాణం, ఆయన ఢిల్లీ నుంచి ఇడికి రావాలంటే 2-3 నెలలు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే 2-3 నెలలు. ఆయన 4-5 సార్లు పోయిండు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 సార్లు, ఎడ్యుకేషన్ కోసం. మళ్ళీ అమెరికా పోయినప్పుడు ఫ్లైట్ లేవు,